ఇంగ్లాండ్ పర్యటనను టీమిండియా పరాజయంతో మొదలుపెట్టింది. తొలి టెస్టులో దాదాపు 4 రోజులు పైచేయి సాధించిన 5వ రోజు ఇంగ్లాండ్ను నిలవరించలేక మ్యాచ్ను కోల్పోయింది. ఇక ఆ ఓటమి నుంచి లోపాలను సరిదిద్దుకున్న శుభమన్ గిల్ సేన బలంగా పుంజుకుంది. రెండో టెస్టులో అద్దరగొట్టింది. ఇంగ్లాండ్ను 336 పరుగుల భారీ తేడాతో ఓడించడమే కాకుండా ఎడ్జ్బాస్టన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. దీంతో 5 టెస్టుల సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఇక రెండో టెస్టు విజయంతో టీమిండియా జోరు మీద ఉంది. అదే జోరును మూడో టెస్టులోనూ కొనసాగించాల్సిన అవసరం ఉంది. నేటి నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కి ప్రతిష్టాత్మక లార్డ్స్ స్టేడియం వేదిక కానుంది. అయితే భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3:30 ఈ మ్యాచ్ మొదలు కానుంది. ఇంగ్లాండ్ పిచ్లపై సాధారణంగా భారత బ్యాటర్లు తడబడుతుంటారు, కానీ ఈ పర్యటనలో టీమిండియా బ్యాటర్లు అదరగొడుతున్నారు. తొలి 2 టెస్టుల్లో ఏ విధంగా పరుగుల వరద పారించారో చూశాం. తొలి టెస్టులో 2 ఇన్నింగ్స్ లో 835 పరుగులు చేశారు. అయితే పలు తప్పిదాలతో ఈ మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైంది. ఇక రెండో టెస్టులో 2 ఇన్నింగ్స్ లోను భారత్ 1014 రన్స్ చేసి టెస్టుల్లో అత్యధిక స్కోర్ను నమోదు చేసింది. కానీ బ్యాటింగ్ పరంగా గిల్ సేనకు డోకా లేదు. శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ భీకర ఫామ్ లో ఉన్నారు. వీరిలో ఏ ఇద్దరు రెచ్చిపోయిన స్కోరు 400 దాటడం ఖాయమే. అయితే లార్డ్స్ పిచ్చి కాస్త భిన్నంగా ఉంటుంది. పూర్తిగా పేసర్లకు అనుకూలంగా ఉండేలా పిచ్చిని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. కాబట్టి అక్కడ బ్యాటింగ్ కు సవాల్గా ఉండవచ్చు. అయితే పిచ్చుకు తగ్గట్లుగా ఆడుతూ కాస్త సహనంగా ఉండి క్రీజులో పాతుకుపోతే బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించవచ్చు. ఇకపోతే రెస్ట్ కారణంగా రెండో టెస్టుకు దూరమైన జస్ప్రీత్ బుమ్రా ఈ మూడో టెస్టు ప్లేయింగ్ 11 లోకి రానున్నాడు. ఇక గత మ్యాచ్ హీరోలు ఆకాశ్దీప్, సిరాజులకి బుమ్రా కూడా తోడైతే ఇంగ్లాండ్ బ్యాటర్లకు పెను సవాలే. ఇక ప్రసిద్ధి కృష్ణపై వేటు వేస్తూ హర్షదీప్ సింగ్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో మొత్తంగా భారత తుది జట్టులో 6 స్పెషలిస్ట్ బ్యాటర్లు, 4 పూర్తి స్థాయి బౌలర్లు, ఒక స్పిన్ ఆల్రౌండర్ తో ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది. ఇక మరో పక్క ఇంగ్లాండ్ తమ తుది జట్టును ప్రకటించింది. ఒక్క మార్పుతో ప్లేయింగ్ 11 ను ప్రకటించింది. జోష్ టంగ్ స్థానంలో జోఫ్రా ఆర్చర్ ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. ఈ ఒక్క మార్పుతోనే ఈ రోజు మూడో టెస్టులో ఇంగ్లాండ్ బరిలోకి దిగబోతుంది.